कल्याणे देवे शुभगे वरोढौ वर्धो भागो रोदसी बभ्रवीमे कल्याणे तल्पाशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తోంది కళ్యాణి ఓ కళ్యాణి నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని సంతోష్ నిద్ర లేచావా నాన్న రా ముఖం కడుకుని పాలు తాగుతూ గాని నా బంగారు తండ్రి అమ్మ సంగతి తర్వాత ముందు నువ్వు పాలు తాగు వద్దు నాకు అమ్మ కావాలి చూడు నీకు కావాల్సింది అమ్మే కదా త్వరలోనే వచ్చేస్తుంది సరేనా ముందు పాలు తాగు నాకు ఇప్పుడే కావాలి సరేనన్నా అమ్మ వచ్చేస్తుందని చెప్పాను కదా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు వీడికి అమ్మ కావాలట్రా ఇదిగో నాన్న వచ్చేసాడు నువ్వు పాలు తాగితే నిన్ను బయటికి తీసుకువెళ్తాడు సరేనా పాలు తాగు అమ్మా బొమ్మ అన్నావంటే కాళ్ళు విరగొడతాను నోర్మై రే ఏమిట్రా చిన్నపిల్లాన్ని పట్టుకొని ఏంటి బాబు ఏడుస్తున్నాడు ఏముంది పాలు తాగనంటూ ఒకటే గోల అది ఎప్పుడు ఉండేదే గాని నువ్వెక్కడికి బయలుదేరావు నేను కొంచెం బయటికి వెళ్ళాలి బిజినెస్ పని మీద ఒకరిని కలవాలి ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు తోడుగా ఓ ష్యూర్ వస్తాను మా వస్తాను రే రామ్ నీతో కొంచెం మాట్లాడాలి ఎలారా 1 minute ఏంటమ్మా చెప్పు నీతో మాట్లాడాలని చెప్పాను కదా తర్వాత మాట్లాడుకుందామమ్మా నేను వచ్చేస్తాను ఏమిటి వీడు దీని వెనకే తిరుగుతున్నాడు ఇది ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో రాని చెప్తాను జానకి జానకి ఎక్కడికి వెళ్ళావు గుడికి వెళ్ళావా జానకి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు జానకి 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 ఎందుకు స్వామి నాకు మాట లేకుండా చేశావు నేనేం పాపం చేశాను నాకే అవమానాలు ఎందుకు జానకి
జానకి జానకి జానకి ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అయ్యో ఏంటమ్మా? బాధపడకమ్మా, బాధపడక. అయ్యో ఏమైంది? తల్లి జానకి, నా బంగారం ఏమైంది? అన్నయ్య వస్తాడు కదమ్మా, అన్నయ్యకి చెబుదాం తల్లి, అన్నయ్యకి చెబుదాం. ఏడవకమ్మా, ఏడవక, బాధపడకే. ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి బండి మళ్ళీ రిపేరా? రిపేర్ కాదు, పంచర్. ఏదో ఒకటి. మొత్తానికి బండి నడవడం మానేసిందా లేదా? అయితే ఏముంది, ఏదో రకంగా ఎప్పుడు నువ్వు దాన్ని తొయ్యవలసిందే తప్ప నిన్నది మొయ్యగా నేనెప్పుడూ చూడలేదు. నా మాట విని దీన్ని పక్కన పారేసి కొత్త బండి కొనుక్కో. నా సంగతి సరే గాని పిన్నికి ఎలా ఉంది? ఏం చెప్పమంటావు, ఎప్పుడు చూసినా హాస్పిటల్లోనే ఉంటుంది. దాని రోగం కాదు గాని నా చావుకొచ్చిందనుకో. పాపం, ఎప్పుడు చూసినా హాస్పిటల్లోనే ఉంటున్నప్పుడు ఆ పిన్నితో ఏం వేగుతావు గాని కొత్త పిన్నిని తెచ్చుకోరాదు? ఆ ఆ అమ్మా, అమ్మా, జానకిని రమ్మను. వచ్చావా? ఆ, అవునరా, బండి శబ్దం రాలేదు. నడిచొచ్చావా? నడిచే వచ్చాను, కాకపోతే బండిని తోసుకుంటూ వచ్చాను. ఎప్పట్లా రిపేర్ వచ్చిందనమాట. దాని సంగతి తర్వాత. జానకెక్కడా? ఏమోరా, గుడ్నుంచి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చింది. దేవుడి గదిలోకి వెళ్ళింది. నాకేమీ చెప్పలేదు. ఒకవేళ అదేమన్నా సైగలు చేసిందేమో. నాకసలు కళ్ళు కనపడవు గదా. జానకి, జానకి, అమ్మా జానకి, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, చెప్పు. జానకి, అన్నయ్య అడుగుతున్నాడు కదే, చెప్పవే. చెప్పు జానకి. ఏమిట్రా, అదేమంటోంది? గుళ్ళో ఎవరో తన్ను అవమానించారటమ్మా. ఎవర్రా వాళ్ళు? నోరు లేని పిల్లని అలా అవమానించడానికి వాళ్ళకి సిగ్గుగా లేదు? రామ్మా. కుమార్, ఒరేయ్ ఆగరా, ఆవేశపడద్దు. కుమార్, సీతమాలక్ష్మి, అమ్మా. అయ్యో, జ్వరం, ఒళ్ళంతా కాలిపోతుందేమిటి? బాబు, బాబు. ఏమిటి నాన్నగారు? చూడు బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మా అమ్మా అని కలవరిస్తుంది. జ్వరం వచ్చినట్టుందిరా. అవును నాన్నగారు. అమ్మా సీతమాలక్ష్మి, లేమ్మా, లే. డాక్టర్ దగ్గరికి వెళదామా? రామ్మా. నేను రాను డాడీ, నాకు అమ్మ కావాలి. వస్తుందమ్మా, 2 రోజులు అమ్మ వచ్చేస్తుంది. హాస్పిటల్కి వెళ్దాం పద. అమ్మ రాకపోతే నేను ఎక్కడికి రాను. అమ్మా, మా అమ్మవు కాదు, రామ్మా. ఒళ్ళంతా కాలిపోతుంది, మళ్ళీ జ్వరం ఎక్కువైపోతుంది. రామ్మా. నేను రాను. రామ్మా.
నాన్నగారు మీరు రండి. సీతామలక్ష్మి లేమ్మా, మంచి పిల్లవు కదా. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. నాకొద్దు నాన్న. చెబుతుంటే వినిపించుకోవేంటి? టాబ్లెట్ వేసుకో. తొందరగా వేసుకోమ్మా, తాతయ్య కోపం వచ్చేస్తుంది. చూసావా బాబు ఎంత కష్టం అవుతుందో. ఇక ఈ పిల్లల్ని చూసుకోవటం మన వల్ల కాదేమో. ఏం చేయాలో తెలియటం లేదు. ఇంతవరకు తన జాడ తెలియలేదు అంటే నాకెందుకో భయంగా ఉంది బాబు. భయపడకండి నాన్నగారు, శ్రావణి తప్పకుండా వస్తుంది. నేను వెళ్ళి పేపర్లో కూడా వేయిస్తాను. కనీసం ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు. మేడం, మీరు బ్యూటీ కాంటెస్ట్ కోసం ఎంట్రీ ఫామ్ ఇవ్వడానికి కోసం వచ్చాను. ఫామ్ పూర్తి చేశారా? ఇదిగోండి. ఎంట్రీ ఫీజు 50,000 కట్టండి. చెక్ ఇస్తే ఓకేనే కదా? ఓకే, కానీ 5 రోజుల్లో పేమెంట్ కావాలి. ష్యూర్ మేడం. చూసారా, కంటెస్ట్ ఎంట్రీ 50,000, 100 మందికి 50 లక్షలు. ప్రైజులకి కాంటెస్ట్ జరిపించడానికి అయ్యే ఖర్చు 15 లక్షలు. మిగిలిన 35 లక్షలు మనవి. అందమనే అంశం మీద ఎంత లాభం ఉందో చూసారా? ఇది కేవలం ఈ స్థాయిలోనే. అదే నేషనల్, ఇంటర్నేషనల్ అయితే ఎంత లాభమో ఊహించండి. యు ఆర్ ఎ జీనియస్. అప్పుడేనా? ఇంకా హై లెవెల్ కి తీసుకువెళ్ళాలి అంటే మరెంత ఖర్చు పెట్టాలి? అవును, మీ సాఫ్ట్వేర్ బిజినెస్ ఏమైంది? ఇద్దరు ఆడవాళ్ల వల్ల నష్టపోయాను. ఆఫీస్ అమ్మితే అప్పులు కట్టేసి డబ్బు మిగులుతుంది. దానికి సంతకాలు కావాలి. ఎవరివి? నా భార్య కళ్యాణిది, మా నాన్నది. అవును, పొద్దున్న సంతోష్ అమ్మ నరుస్తుంటే టిఫిన్ తింటం లేదని అబద్ధం చెప్పారే, ఎందుకని? నేను చెప్పనా? మీకు మీ భార్య గురించి మాట్లాడడం ఇష్టం లేదు కదూ? అవును, నన్ను అన్ని విధాలా నాశనం చేసింది. దాని పేరెత్తాలంటేనే నాకు. కూల్ డౌన్ రామ్. మీకు ఒక ఐడియా ఇవ్వనా? అసలు మీకు కొడుకు ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? ఆస్తే ముఖ్యం. అయితే నేను చెప్పినట్టు చెయ్యండి. ఈ సమస్య నుంచి బయటపడతారు. ఏంటది? గుడ్. ఈ ఐడియా తప్పకుండా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరా, గుడికొచ్చేది అమ్మాయిని ఏడిపించడానికట్రా నిన్ను? ఎందుకయ్యా అతను చావు కొడుతున్నా? కొట్టాలా నరకాలా? ఆగవయ్యా, అతను అంత తప్పేం చేశాడు? ఏం చేశాడా? నా చెల్లెల్ని ఎగతాళి చేశాడు. ఎగతాళా? ఈ కుర్రాడు అలాంటి వాడు కాదయ్యా. అలా అంటారేంటండి? నా చెల్లెలికి మాటలు రావని ముక్కు గోకుతూ ఎగతాళి చేశాడు. తను ఎంత బాధపడిందో తెలుసా? నా చెల్లెల్ని ఏడిపిస్తే ఎవరిని బతకనివ్వను. అయ్యో రామ, మీరు పొరపాటు పడుతున్నారండి. ఇతను
చూసారా వాడికి ఎంత పొగరు? సైకిల్ చేసి మళ్ళీ అవమానిస్తున్నాడు. మిమ్మల్ని అవమానించాలని అలా చేయలేదు. ఇతనికి మీ చెల్లెల్లాగే మాటలు రావు. ఇతను ఇక్కడ పెయింటింగ్ వేయటానికి వచ్చాడు. రంగు ముక్కు మీద పడింది కదా, అది గోక్కున్నాడు. అది చూసి ఈ అమ్మాయి అపార్థం చేసుకుంది. నిజం తెలియక మీరు ఈ అమ్మాయికుని పట్టుకుని కొట్టారు. సారీ బాబు, నీ గురించి తెలియక తొందరపడ్డాను. పాపం. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. పర్వాలేదండి. ఏం కావాలి మీకు? మీ పేపర్లో ఒక ప్రకటన ఇవ్వాలి. కమర్షియల్ యాడ్? కాదండి, నా భార్య కనిపించడం లేదు. ఆవిడ ఆచూకీ కోసం ప్రకటన ఇవ్వాలి. ఫోటో తెచ్చారా? ఇదిగోండి, దీని వెనకే వివరాలున్నాయి. ఓహో, ఈఎంఐ? ఏంటి సార్, మీకు తెలుసా? మీరు ఎక్కడైనా చూసారా? చూడటం అంటే ఈ అమ్మాయి ఫోటో పేపర్లో ఉందండి. బాబు, ఆ యాడ్స్ ఫైల్ ఎలా ఇవ్వు. ఇదిగోండి, ఈ అమ్మాయి ఫోటో మేము ఆల్రెడీ పేపర్లో ప్రకటన ఇచ్చాం. ఎవరిచ్చారు సార్? రైల్వే హాస్పిటల్లో ఉందని డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు, చూడండి. సార్, ఈ యాడ్ ఇది కిందటి వారం పేపర్లో వచ్చింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. కుమార్, అమ్మా, ఏంట్రా అది? జానకి దేనికో బాధపడుతున్నట్టుగా ఉంది. అవునమ్మా, మనసులో బాధ కలిగితే అలా ఏక్తారు వాయించడం తనకు అలవాటే కదా. అదేరా, అంత బాధ కలిగించే పని ఏం జరిగింది? గుళ్ళో ఎవరో తన్ను అవమానించారంటే వెళ్ళాను కదమ్మా. అయితే పాపం అతను తనలాగే మాటలు రాని వ్యక్తి. తనని కావాలని అవమానించలేదట. ఆ విషయం తెలియక నేను చేయి చేసుకున్నాను. తన వల్ల అతనికి దెబ్బలు తగిలాయని బాధపడుతోంది. అయ్యయ్యో, అందుకే ఆవేశం అనర్థం అంటాను. అతని క్షమాపణలు చెప్పావా? చెప్పానమ్మా. చూడు, జానకిని సముదాయించు. నువ్వు రామ్మా. అబ్బా, ఏంటమ్మా, ఏమైంది? ఈ గాయం ఏంటమ్మా, ఎలా తగిలింది? ఏం లేదులేరా, నువ్వు కంగారు పడకు. కూరగాయలకెళ్ళొస్తుంటే కారోడు గుద్దేశాడు, చిన్న దెబ్బ తగిలింది. ఏంటి, కారు గుద్దేసిందా? మరి చెప్పనే లేదంటమ్మా. పద, హాస్పిటల్కి వెళదాం. హాస్పిటల్కి వెళ్ళొచ్చాన్రా. ఎవరో ఒక అమ్మాయి పాప తానే హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ నన్ను ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దింపింది. ఫీజు కూడా తనే కట్టింది. అలాగా?
మరి ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకున్నావా? థ్యాంక్స్ చెప్పి తన డబ్బులు ఇచ్చేద్దాం. నీకు ఫోన్ కూడా చేసిందిరా. నెంబర్ బిజీ అని వచ్చిందని చెప్పింది. మళ్ళీ వస్తానందులే. ఫోన్ చేసిందా? ఆ అమ్మా, ఆ ఆ, తను ఏ టైంకి ఫోన్ చేసింది? ఆ, ఉదయం చేసిందిరా. ఆహా. ఇందులో ఒక నెంబర్ మిస్డ్ కాల్లో ఉంది. తనతో మాట్లాడి నేనే వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తానమ్మా. అలాగే.